అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేస్వాడ్. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. 2021లో వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని చర్యలు, ముఖ్యంగా ఋషికొండ ప్యాలెస్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం సార్. ఆ ఋషికొండ ప్యాలెస్ అంటే హరిత రిసార్ట్ని తొలగించి అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని ధ్వంసం చేసి 500 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసి ఒక ప్యాలెస్ నిర్మించారని చెప్పి కొన్ని విమర్శలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఈ ప్యాలెస్ని ఏం చేయాలి అన్నాకంట అది ఎలా వచ్చిందంటే ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నా కూడా దీన్ని దేనికి యూజ్ చేసుకోవాలని ఒక క్లారిటీ రాలేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి ప్రస్తావించడం మనం చూసాం. అసలు ఈ ప్యాలెస్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఇవన్నీ ఈ నిర్మాణం చూస్తే 2021 అంటే మళ్ళీ అధికారంలోకి వస్తే వైసీపీ అధినేత ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడే నివాసం ఉండేలాగా విశాఖ నుంచే పరిపాలన కొనసాగిస్తారని చెప్పారు. కాబట్టి ఆయన నివాసం ఉండటం కోసమే దీన్ని నిర్మించుకున్నారని కూడా విమర్శిస్తూ వస్తున్నారు. అసలు ఈ నిర్మాణంలో ఉన్నటువంటి సకల సౌకర్యాలు ఏంటి? 500 కోట్ల ప్రజాధనం నిజంగానే ఖర్చు అయిందా? ఈ ప్యాలెస్ని ఇప్పుడు దేనికి ఉపయోగించబోతున్నారు? మరొకసారి ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్ళబోతా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు? ఈ ప్యాలెస్ని ఏం చేస్తారు? ఋషికొండకి గుండు కొట్టి నిర్మించిన ఈ ప్యాలెస్ ఏం కాబోతుంది ఫ్యూచర్లో? చంద్రబాబు నాయుడు గారు కూడా, సీఎం గారు కూడా అదే ఆలోచిస్తున్నారు. అసలు 500 కోట్లు పెట్టి కట్టిన ప్యాలెస్ని ఏం చేద్దామని. ఎందుకంటే ఒక నిర్మాణం జరిగినప్పుడు ఒక దాని మీద పెట్టుబడి పెట్టినప్పుడు దానికి ప్రజలకైనా ఉపయోగపడాలి, దాని నుంచి రిటర్న్స్ అని రావాలి. ఏదో విధంగా ఇప్పుడు అసెంబ్లీ కట్టిరు, మన సెక్రటరియట్ కట్టిరు తెలంగాణలో, అది పరిపాలన అక్కడి నుంచి కొనసాగుతుంది. ఉద్యోగులందరూ కూడా సీఎంతో సహా అందరు పనిచేస్తున్నారు. అక్కడి నుంచి అదొక ఉపయోగంలోకి వచ్చింది. సరే, అది ఉన్న సెక్రటరీని కూలగొట్టి కట్టారు, అన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ ఒక నిర్మాణం అయితే కనిపిస్తుంది, అక్కడి నుంచి వర్క్ జరుగుతుంది, అదొక పని జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ని ఏం చేయాలనే దాని మీద 500 కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన ప్యాలెస్ని ఏం చేయాలనే దాని మీద అంటే అది నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత అధికారులందరూ వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు అంటే ఏం చేయాలి, కొన్ని సందర్భాల్లో ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఉంటుంది. సీఎంకి అర్థం కాని పరిస్థితిలో మంత్రుల అభిప్రాయం తీసుకోవడం జరిగింది. అసలు ఏం చేద్దాం దాన్ని అంటే రకరకాల అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఒక సజెషన్ చేయడం జరిగింది. ఒక సుప్రీంకోర్టు బెంచ్ మనకు ఇస్తా అంటారు కదా, ఇస్తే ఒకవేళ మనం దాన్ని మన దగ్గర పెట్టుకుందాం అంటే రాజధాని నగరంలో ఇవ్వడానికి సుప్రీంకోర్టు అనుమతిస్తుంది. కానీ ఇది ఎందుకంటే భారత ప్రభుత్వంతో సంబంధం లేదు. సుప్రీంకోర్టు ఇవ్వాలంటే, రెండవది ఇవ్వాలంటే వాళ్ళు ఏంటంటే సుప్రీంకోర్టు అనుమతి పొందాలి. ఇక్కడ రాజధాని లేకుండా ఎలా ఇస్తారు అనేది అది కాని పని. లేదంటే దీన్ని ఏమన్నా వేరే ఫంక్షన్స్కి ఏదైనా వాడొచ్చా అంటే అంత స్పేస్ అక్కడ లేదు. లేదంటే దాన్ని ఇంకేం చేయాలి. అందుకే ఏం చెప్పినట్టే చంద్రబాబు నాయుడు, మీరు మంత్రులంతా అక్కడికి వెళ్ళి సందర్శించి మీ అభిప్రాయాలు చెప్పండి. అభిప్రాయాలు చెప్తే ఏం చేద్దాం, దీన్ని 500 కోట్లు వృధాగా పోకుండా ఏం చేద్దాం, దాని నుంచి రిటర్న్స్ ఏమన్నా వస్తాయా, దాని మీద ఇంకేమన్నా అంటే అదొక సంక్లిష్టమైన ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ఒక పెట్టుబడి పెట్టిన తర్వాత దాని నుంచి ఏదో విధంగా లేదు, నువ్వు డబ్బులు పెట్టిన ఒక స్కూల్ బిల్డింగ్ కట్టినావు అనుకో, కనీసం పిల్లలన్నా చదువుకుంటారు. ఒక ఆసుపత్రి కట్టినావు అనుకో, దాంట్లో కనీసం డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. ఇది దేనికి ఉపయోగించాలనేది సందిగ్ధంలో ఉన్నది. సార్, ఇక్కడ నిర్మాణం 500 కోట్లు ప్రజాధనం వృధా అయింది, ఇది ఒక ఎత్తు అయితే, నిర్మాణం జరిగిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి నివాసం ఉంటారని కొన్ని వార్తలు వచ్చిన తర్వాత కొన్ని వార్తలు ఎలా వచ్చాయంటే అక్కడ మత్స్యకారులు వెళ్ళే రూటు ఆ ఋషికొండ ప్యాలెస్ మీద నుంచి ఉంటుంది. అయితే దాన్ని కూడా క్లోజ్ చేశారు. ఆ ఋషికొండ ప్యాలెస్ చుట్టూ సీఎం సెక్యూరిటీ అంటే ఆ భద్రత కోసం అక్కడ ఉన్నటువంటి కొన్ని సాధారణ ప్రజల నివాసాలను తొలగించారని చెప్పేసి ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి. ఇందులో నిజమెంత సార్? ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యమంత్రులుగా చేసిన తర్వాత వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రజల తీర్పు 5 ఏళ్ల కాలానికే ఇచ్చారు, శాశ్వతంగా ఇవ్వలేదు గుర్తుంచుకోవాలి. 5 ఏళ్ల తర్వాత ఎవరు ఉంటారో తెలియదు. నేను శాశ్వతంగా ఉంటానని చెప్పి ఒక నివాసం ఇప్పుడు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఎవరు ఉండరు. ఇక్కడ మనం తెలంగాణ భవన్ కూడా తెలంగాణ చూసినట్టు కూడా సీఎం ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ చూసినట్టు కూడా తను దిగిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళు వస్తారు. కాబట్టి ఈ కన్స్ట్రక్షన్స్ విషయాల్లో 5 ఏళ్ల కాలం కోసం 5 ఏళ్లలోనూ వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కట్టుకోవడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. వాళ్ళు ఎప్పుడు అందులో ఉంటారు అనేది కూడా ప్రశ్నగా మిగులుతుంది. కాబట్టి దానికోసం మిగతా వాళ్ళకు ఆవాసాలను ఖాళీ చేయించి
వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ లేకుండా చేసి వాళ్ళకి ఇబ్బందులు పెట్టి ఇవన్నీ కట్టడం వల్ల ఏమవుతుంది, ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గెలిచుంటే అది చాలామందికి నిరుద్యోగులుగా మిగిలేవాళ్ళు. ఎందుకంటే చేపలు పట్టుకునే వాళ్ళందరూ కూడా అక్కడ ఉపాధి కోల్పోయేవాళ్ళు. ఉపాధి కోల్పోయినప్పుడు నీకు ఎక్కడ ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది? నేను ఖచ్చితంగా గెలుస్తాను, రెండోసారి ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తాను. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా సీఎం అయిన తర్వాత అమరావతి రాజధానితో పాటు మరొక 2 రాజధానులు ఉంటాయి, అది పరిపాలనా కేంద్రంగా వైజాగ్ ఉంటుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అందుకోసం అతను కట్టుకున్నప్పటికీ దానివల్ల ఎంత నష్టం జరిగింది, ప్రజాధనం ఎంత వృధా అయింది, దానివల్ల ఉపాధి ఎంతమంది కోల్పోయారని చూసినప్పుడు ఆ కట్టడం వల్ల నీకు అంటే జీరో రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టు జీరో. అంటే ఎప్పుడైనా పాలకులు ఏం ఆలోచించాలంటే నేను కట్టిన కన్స్ట్రక్షన్ వల్ల దానివల్ల ఫ్యూచర్లో ఒక ప్రాజెక్టు కట్టిరంటే ఆ ప్రాజెక్టు వల్ల వేల కుటుంబాలు బాగుపడతాయి, రైతులు బాగుపడతారు, పంట ఉత్పత్తి జరుగుతుంది, ఇవంతా జరుగుతుంటుంది. ఈ ప్యాలెస్ వల్ల ఏంది, నువ్వు ఒకవేళ మళ్ళీ గెలిచుంటే ఆ ప్యాలెస్లో ఉండేవాళ్ళు, కానీ శాశ్వతంగా ఉండం కదా. మరో 5 ఏళ్ళ తర్వాత అయినా ప్రజల తీర్పు ఇచ్చినట్టయితే మళ్ళీ దిగిపోతావు కదా. కాబట్టి ఇలాంటి కట్టడాలు కట్టినప్పుడు పాలకులు ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా ఆ ప్రజాధనం వృధా అవుతున్నప్పుడు ఎంతవరకు ఉపయోగం ఉంటుంది తర్వాత తరానికి అనేది మాత్రం ఖచ్చితంగా ఉపయోగించాలి. దీన్ని అట్లీస్ట్ ఏంటంటే దాన్ని ఏం చేయాలని, ఇప్పుడు ఏమవుతుందంటే 500 కోట్లు దాని మీద పెట్టిన తర్వాత దాన్ని ఏం చేయాలనే ప్రశ్నగా మిగిలింది. అయితే సార్ ఇక్కడ ఏదో మూవీలో చెప్పినట్టు కింద రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ అయ్యి సిగ్నల్స్ పడి ఆపారంటే, ఎందుకు ఆపారంటే పైనుంచి హెలికాప్టర్లో సీఎం గారు వెళ్తున్నారంటూ కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. ఇట్లనే కూటమి నాయకులు కూడా కొన్ని కామెంట్లు చేస్తున్నారు. సీఎం గారు హెలికాప్టర్లో పోతుంటే కింద రోడ్డు మీద ట్రాఫిక్ ఆపినట్లు జగన్ చర్యలన్నీ ఎలానే ఉంటాయని చెప్పేసి కొన్ని కామెంట్లు వస్తున్నాయి. ఎందుకంటే జగన్ సభ ఒక జిల్లాలో జరుగుతుంది అంటే ఆ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించిన బస్సులు అంటే విద్యా సంస్థలను బంద్ చేయించి ఆ బస్సుల్ని తరలించడం, జనాన్ని తరలించడం కోసం స్కూల్ విద్యార్థిని రాజకీయ సభలకు తరలించడం, అదేవిధంగా ఆ జగన్ అంటే మాజీ సీఎం జగన్ ఆయన వెళ్ళే రూట్లో చెట్లను నరికేసి బ్యానర్లు కట్టడం, ఇట్లాంటి చర్యలన్నీ కూడా పర్యావరణాన్ని ధ్వంసం చేసే విధంగానే ఉన్నాయని చెప్పి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఋషికొండకి గుండు కొట్టి దీన్ని ఒక హరిత రిసార్ట్స్ని వంచి పర్యావరణాన్ని ధ్వంసం చేసి ఇప్పుడు 500 కోట్ల రూపాయలు పెట్టి ఈ ప్యాలెస్ని కట్టి దీన్ని ఒక పర్యావరణ హబ్గా మారుస్తూ ఉంటూ ప్రకటించింది. ఈరోజు దేనికి ఉపయోగపడకుండా అయిపోయింది. మరి ప్రజాధనాన్ని లూటీ చేసిన వారికి శిక్ష పడిందా లేదా అనేది పక్కన పెడితే అసలు ఇప్పుడు ఉన్నదాన్ని ఆ బిల్డింగ్ని ఆ ప్యాలెస్ని దేనికోసం ఉపయోగించాలో కూడా ప్రభుత్వానికి దిక్కుతోచని పరిస్థితి. అసలు ఎలా చూడాలి సార్ ఇదంతా? అందుకే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవిని 5 ఏళ్ల కాలం పాటు చేసినప్పుడు ప్రజలకు ఉపయోగపడంగా పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా నువ్వు ఒక దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే దాని నుంచి ఎంతవరకు లాభం జరుగుతుంది అనేది కూడా ముఖ్యమైన విషయంగా చూడొచ్చు. ఎందుకంటే నువ్వు 5 ఏళ్ల కాలంలో ఉన్నప్పుడు ఆ ప్యాలెస్ కట్టినావు, నువ్వు ఉన్నావా? లేవు. నువ్వైతే లేవు కదా. మరి అదేమైంది లాస్ట్కి? ఒకవేళ ఆయన ఉన్నా కూడా 500 కోట్లు పెట్టి ప్రజాధనాన్ని ఖర్చు చేసి కట్టడం అంటే చిన్న విషయం కదా. అది కూడా ఆల్రెడీ అక్కడ హరిత రిసర్చ్ అనే ఒక పర్యావరణాన్ని ప్రోత్సహించే ఒకటి ఉండి అది విశాఖ నగరానికి ఒక మకుటం లాగా ఉండే ఋషికొండ, అది దాన్ని ధ్వంసం చేసి కట్టడం అనేది అసలు నీకు ఎప్పుడైనా దానికి ఒరిజినల్ కొన్ని వాటికి దానికి ఒరిజినాలిటీ ఉంటుంది, దాన్ని ఎప్పుడు కూడా ధ్వంసం చేయకూడదు. దాన్ని నువ్వు ఇంకా ఋషికొండను ఇంకా కొంచెం డెవలప్ చేసి ఒక పర్యాటక కేంద్రంగా చేసి ఉంటే ఈ 500 కోట్లు అక్కడ పెట్టుంటే అప్పుడు దీనికి ఆ ఋషికొండకు ఇంకా కొంత పర్యాటక కేంద్రంగా వచ్చినట్టయితే ఉపాధి కలిగేది, పర్యాటకంగా అభివృద్ధి చెందేది. ఎందుకంటే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే పర్యాటక రంగానికే చాలా విలువ ఉంది. చాలా కొన్ని దేశాలు అయితే పర్యాటకం మీదనే జీవనం కొనసాగిస్తున్న దాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి అదే డబ్బులు అక్కడ పెట్టున్నట్టయితే నీకు రిజల్ట్ వచ్చేది. అంటే చరిత్రలో నిలిచిపోయేవాడు, అది ఋషికొండను ఇంత డెవలప్ చేసిండు, ఒక దేశంలోనే ఒక పర్యాటక కేంద్రంగా ఋషికొండ నిలిచింది అని చరిత్రలో చెప్పుకునేవాళ్ళు. ఆ చరిత్రలో ఇప్పుడు ఏమని చెప్పుకుంటారు, ఒక వ్యక్తి కొరకు, ఒక పర్సన్ కొరకు ఇప్పుడు అదే డబ్బులు కనుక ఒక సెక్రటరేట్కో లేకపోతే మరొక ఆఫీస్కో కట్టినట్టయితే దాన్ని కూడా చెప్పుకున్నాడు. ఒక పెద్ద హాస్పిటల్ నిర్మించాల్సి ఉంటుంది, ఒక 500 కోట్ల పెద్ద చరిత్రలో నిలిచిపోయేవాడివి. పెద్ద హాస్పిటల్ లేకపోతే పెద్ద స్కూల్ బిల్డింగ్స్ ఇవన్నీ కట్టినట్టయితే చరిత్రలో నిలిచిపోయాడు. ఇప్పుడు ఎందుకు ఉపయోగపడిన ఒక ప్యాలెస్ కట్టడం వల్ల రాజకీయ నాయకులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది రేపు భవిష్యత్ తరాలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది. దీనివల్ల చెప్పుకోవడానికి ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టినామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు, శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిన, ఇవి చెప్పుకోవడానికి ఉంటాయి. నీ ఋషికొండ ప్రాజెక్ట్ కట్టినావు, 500 కోట్లు పెట్టినావు, ఎవరికి ఉపయోగం?
అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేది చెప్పలేని సమాధానం. ఇది కట్టినావు కదా, రేపు ఒకవేళ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయితే క్వశ్చన్ చంద్రబాబు అడగొచ్చు, సరే ఇంత 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టినావు కదా, నేనైతే ఆ ప్యాలెస్లో ఉండను ముఖ్యమంత్రి హోదాలో, దాన్ని ఏం చేయాలి ఇప్పుడు, నువ్వు కట్టిన ప్యాలెస్ ఏ ఉద్దేశంతో కట్టినావు? అదే ఇప్పుడు కేబినెట్ కి ఆదేశించినట్లు సేమ్ వైసీపీ వైసీపీ సలహాలు తీసుకోవచ్చు. ఒక సలహా ఒక అభిప్రాయం చెప్పండి, ఏం చేద్దాం, నువ్వు కట్టినావు బాగానే ఉంది, సీఎం ఆఫీస్ అని కట్టినావు, మేము సీఎం ఆఫీస్ మాకు అవసరం లేదు, మేము ఉండే చోటనే ఉంటాం, మేము ఎట్లా అమరావతిలోనే మేము అనుకుంటున్నాం. అది ఇప్పుడు వైసీపీ నేతలు కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుందేమో ఆ ప్యాలెస్ చూశాక. చేసిన తర్వాత ఏం చేయాలి వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి. అందుకే ప్రజాధనం దుర్వినియోగం అయింది కాబట్టి దాన్ని అందుబాటులోకి ఎలా తీసుకురావాలనేది చాలామంది చెప్పలేని పరిస్థితి. మరి చివరికి అది ప్యాలెస్ ఆ విధంగానే మిగిలిపోద్ది. 500 అంటే జరిగిన అవినీతిలో ఇది కూడా ఒక భాగం అనుకొని చెప్పేసి వదిలేయాలా తప్ప దాని నుంచి రిటర్న్ ఆశించే పరిస్థితి లేదు. ప్యాలెస్ అట్లా మిగిలిపోయే. సో ఇప్పుడు సీఎం గారు అన్నట్టు దీని నుంచి ఏమన్నా ఎంతో కొంత రిటర్న్ వచ్చే అవకాశాలు చూసుకోవడం తప్ప దీనికి వేరే ఆప్షన్ లేదంట. వేరే అవకాశం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.